Hi Dean. So why MBBS in Russia 2024? సో మన రష్యా MBBS అబ్రాడ్ ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు రష్యా మన కంట్రీ ఎందుకు ప్రిఫర్ చేయాలి? సో సార్ రైట్ నౌ అసలు ఎందుకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు రూల్స్ ప్రకారం తీసుకుందామండి. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. యూఎస్ అంటారు, యూకే అంటారు, కెనడా అంటారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, లేదా జార్జియా, వియత్నాము, లేదా వాట్ ఎవర్ యూరోప్ అంటారు, వాట్ ఎవర్ ద కంట్రీస్. అసలు ఇవన్నీ కాదని రష్యా ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫిషియలీ ఫాలో ద ఆల్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. అంటే మనకి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే ఆ డిగ్రీ వచ్చేసరికి మనకి ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఆ డిగ్రీ వ్యాలిడేషన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్తే మాత్రం వచ్చేసరికి ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అనేది అఫీషియల్గా ఫాలో అవుతున్న ఒకే ఒక కంట్రీ. అదే విధంగా తెలుసుకోవాలి. అంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. నేను ఆల్రెడీ మన డాక్టర్ బ్రిచ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పున్నాను వాట్ ఈస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని. సో ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే దాంట్లో మనకు క్లియర్గా ఉంటుంది ఏ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఏ కంట్రీ ఫాలో అవట్లేదు, ఫాలో అయితే ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుంది. మనకి MBBS ప్రోగ్రామ్ వచ్చేసరికి యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా, 4.5 years MBBS ఉందా, 1 year ఇంటర్న్షిప్ ఉందా, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయినా, MBBS ప్రోగ్రామ్ మొత్తం మనకి అయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా, అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉందా. సో ఇవన్నీ మనకి అన్ని క్లియర్గా ఉందా లేదా, అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది ఎవ్రీథింగ్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అది ప్రైవేట్ పర్సన్స్ ఎవరండి, మన ఇండియన్ ఎంబసీ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది మన గవర్నమెంట్ బదులు. సో ఆ ఎంబసీ వాళ్ళు అక్కడ జరిగే సిస్టమ్ అంతా, అక్కడ జరిగే సిచ్యువేషన్స్, అక్కడ జరిగే ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రోగ్రామ్స్ అంతా కలిపి మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు అనమాట. అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అనేది ఎవ్రీ కంట్రీ, ప్రతి కంట్రీ కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ 100% కలెక్ట్ చేసుకోండి, అఫీషియల్గా కలెక్ట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ చేసి ఆన్సర్ చేస్తారు. అది కాదంటే అఫీషియల్గా మనకి వచ్చేసరికి మనకి ఇండియన్ ఆంబులం ఉండి అఫీషియల్గా సిగ్నేచర్స్, డాక్యుమెంటేషన్ అఫీషియల్గా వస్తుంది. మీకు ఎవరికైనా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుందో పంపించమంటే నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి, కింద కనిపించే నెంబర్స్కి. ఐ విల్ సెండ్ ద ప్రొఫార్మా. సో కాబట్టి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే యూజ్ ఏంటంటే మనకు వచ్చేసరికి చాలామంది ఏంటంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. ఒకవేళ అక్కడ మనకి పీజీ అవ్వకపోయినా ఇండియా వచ్చి 100% ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కంపారిటివ్లీ USML, UK, కెనడా, ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళి ఆ కంట్రీలో అటు నుంచి అటు US వెళ్దాము, కెనడా వెళ్దాము, మళ్ళీ ఇండియా రావద్దు అనుకుంటే మాత్రం అది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. సో అందరితో కెరియర్ క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి కంపల్సరీగా మీరు వెళ్ళేటప్పుడు ఏ కంట్రీలో అది ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదా చెక్ చేసుకోండి. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఒకసారి చెక్ చేసుకోండి అఫీషియల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ వచ్చిందా రాలేదనేది. రాకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా అయినా సరే తర్వాత అయినా సరే ఫర్దర్గా 100% అనేది డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో నెంబర్ 2, సో రష్యా ఎందుకనేది అఫీషియల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి మీ డిగ్రీ అన్ని కంట్రీస్లో వ్యాలిడ్ అవుతుంది. ఇండియాలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే సార్ మనకి రష్యా అనేది వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ. సో డెవలప్డ్ కంట్రీ అంటేనే అదిగా డెవలప్డ్ కంట్రీ, దట్టు మన ఫ్రెండ్లీ కంట్రీ. సో కాబట్టి మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఎలాంటి డిస్క్రిమినేషన్ కానీ చాలా స్ట్రిక్ట్గా, చాలా సింపుల్, వెరీ డీసెంట్గా ఉంటుంది. మన ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ లైక్ రష్యా కూడా అలానే ఉంటుంది. సో కాబట్టి దట్టు ఏంటంటే డెవలప్డ్ కంట్రీ కాబట్టి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సెక్యూరిటీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అన్ని క్లియర్గా ఫాలో అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్, సెక్యూరిటీ వైజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మీకు హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో కాబట్టి మీకు 100% వచ్చేసరికి దట్స్ ద రీజన్ రష్యా ఈ 2 రీజన్స్ చాలు. ఎన్ఎంసీ రూల్స్, డెవలప్డ్ కంట్రీ. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది, డెవలప్డ్ కంట్రీ, దట్టు మన ఫ్రెండ్లీ కంట్రీ. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటే ఆ డిగ్రీ 100% ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ అవుతుంది. సో కాబట్టి దట్స్ ద రీజన్ రష్యా అనేది మనకు అఫీషియల్గా డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, దట్టు డెవలప్డ్ కంట్రీ. బడ్జెట్ ఇంకో తర్వాత థర్డ్ పాయింట్, మనకు ఏం కావాలి, ఫస్ట్ రూల్స్ కావాలి, 100% ఫాలో అవుతుంది, సెక్యూరిటీ కావాలి, 100% ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ కాబట్టి అన్ని ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత వచ్చరికి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీస్. మీకు నీట్లో జస్ట్ ఒక 150 మార్క్స్ వచ్చినా మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తాయో మీకు రష్యాలో జస్ట్ క్వాలిఫై అయినా సరే అలాంటి మెడికల్ కాలేజ్ వస్తాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. బడ్జెట్ థర్డ్ పాయింట్ వస్తే మన బడ్జెట్ పరంగా చూసుకుని మీకు ఎంత ఉంటుంది, నాన్ యావరేజ్ బడ్జెట్ ఒక 20 lakhs స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. 20 to 30 lakhs మొత్తం 90% ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీస్ 20 to 30 lakhs మధ్యలో మోస్ట్లీ కవర్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. దాన్ని కూడా మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. సో కాబట్టి రష్యా అనేది 100% అనేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ కంపారిటివ్లీ మీరు వాట్ ఎవర్ ద కంట్రీ, US అయినా, UK అయినా, కెనడా, ఆస్ట్రేలియా అంటున్నారు. సో అట్లా బడ్జెట్ హెవీ బడ్జెట్ 2 crores, 3 crores, 4 crores దట్ ఎంట్రన్స్ ఎగ్జాములు
మన అఫీషియల్గా మళ్ళీ ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వచ్చు రేపు ఇండియా వచ్చిన తర్వాత. అక్కడ పీజీ వస్తే ఓకే. ఇప్పుడు యూఎస్ఎంఎల్ఏ అన్నారు, యూఎస్ అంటున్నారు. యూఎస్లో సెంట్రల్ అమెరికాలో వెళ్ళారనుకోండి, సెంట్రల్ అమెరికా వెళ్తే యూజ్ ఏంటి, అక్కడ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవుతుంది, ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవుతుంది. సో మీరు అక్కడికి వెళ్తే అటు నుంచి 100% అక్కడే సెటిల్ అయితే చూసుకోవాలి. ఒకవేళ అక్కడ పొరపాటున మనకైనా ఆ యూఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో ప్రాపర్గా క్లియర్ అవ్వకుండా, ప్రాపర్గా మెడికల్ ఫీజు అవ్వకుండా అక్కడ సెటిల్ అయిపోతే ఇంకా ప్రపంచంలో ఎక్కడ సెటిల్ అవ్వరు. ఇండియా రిటర్న్ అవ్వడానికి డిగ్రీస్ ఇన్వాలిడ్. అలా మన అందుకని కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అఫీషియల్గా ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ కదా చెక్ చేసుకోండి. బడ్జెట్ ఏంటో చెక్ చేసుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెక్ చేసుకుంటే రష్యా అనేది కంపేర్ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.